నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చాలా మంచి రోజు ఇవాళ బక్రీద్ మీకు కాపాడింది. ఇవాళ కుర్బానీ ఇస్తారు ఇస్లామీ ప్రజలందరూ. ఇవాళ మార్కెట్ కూడా మనకి కుర్బానీ ఇవ్వాల్సింది. ఓకే. గిఫ్ట్ నుంచి చూసామంటే 300, 350 పౌండ్లు డౌన్‌లో ఉంది. కుర్బానీలో తప్పిపోయామా? 4 కుర్బానీయా? క్వెషన్స్‌తోని ఆరంభిస్తాం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అందరికీ, నా ఇస్లామీ బంధువులకి బక్రీద్ శుభాకాంక్షలు. మీ తాలూకా ప్రేయర్స్ అండ్ సాక్రిఫైసెస్ అంతా బాగానే ఉంటదనుకుంటున్నాను. అందరికీ మీ కుటుంబానికి భగవంతుడేమో మీ అందరిని ఆశీర్వదనాల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. హ్యాపీ బక్రీద్. ట్రంప్ ఏదో బెల్టీ మీద బెల్టీ చేస్తున్నారు. దానికి ముందుందనే బక్రీద్ శుభాకాంక్షలు. సార్ ట్రంప్‌తో మొదటి క్వెషన్ అవుతుంది సార్. గ్రీన్ ఏమో రివర్స్ అయ్యారు ట్రంప్. దీంట్లో ఏంటంటే ఏంటయిందంటే నిఫ్టీ ఏమో అరౌండ్ 300 పాయింట్స్ డౌన్ సార్. అదే నేను చెప్పేసాను కదా! బక్రీద్ అంటే డే ఆఫ్ సాక్రిఫైస్. మక్కాలో ఇవాళ సాక్రిఫైస్ చేస్తారు. డే ఆఫ్ సాక్రిఫైస్ వల్ల మనం తప్పిపోయాం. ఓకే. ఇవాళ లేకపోయిందంటే 23,850 నుంచి 23,500 ఆర్ 23,450కి వచ్చింది. అలాగంటే మీ నిఫ్టీ 500 పాయింట్స్ తగ్గుతుందంటారా? ఓకే. 300 పాయింట్ల నుంచి 400 పాయింట్లు డెఫినెట్‌లీ. ఓకే. నిఫ్టీ 300 పాయింట్ అమ్ముడు మామూలుగా వస్తే 500 పాయింట్లు పడాలి. మ్యూచువల్ ఫండ్ పరిగెట్టొచ్చింటిరి. మీ డబ్బులు తీసుకొని అందరూ యాగం చేసి, అదే డబ్బులు తీసుకెళ్ళి డబ్బులేస్తారు కదా! యాగంలోని. అమ్మాయి స్వాహ, ఇంద్రాయ స్వాహ డబ్బులు తీసుకొని దాంట్లో యాగంలో ఏస్తారు కదా! మీరు ఏం డబ్బున మార్కెట్ అప్పుడే స్టేబుల్‌గుందని మీరనుకుంటారు. రూపాయి ఏమో 96 దాటిపోయింటది. ఐపీఐ సప్లై బ్యాట్ తిప్పుకొనొస్తారు. కొంచెం సేల్ చేసి ఆర్‌బీఐకి చెప్పగానే కొంచెం బాస్ నేను అమ్మేసాను. నేను రిజర్వ్స్ అమ్మేసి డాలర్స్ కొద్దికి యెస్ బాస్ అంతే. తీసుకోండి బాస్ అని మనకిచ్చిండ్రి. 96కి ఎళ్ళింటిది. దీంట్లో ఏది కడుపు నొప్పంటే ఈసారి భయంకరంగా బోల్తా కొట్టేశారు. అదంతే. ఈ సోల్డెడ్ డాగ్. ఓకే. సోల్డెడ్ డాగ్ అంటే ఇదేదో గంజా అనుకోకండి. బాక్సింగ్‌లో ఏం చెప్తారంటే బోల్తా కొట్టి ఒక కైండ్ ఆఫ్ పంచ్ అని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్‌గా బోల్తా కొట్టించి ఈ సైడ్‌లో ఒక రూట్ ముంచి మొఖాన్ని తిప్పుతున్నట్టుగుంటుంది. అయిపోయింది అంటే డీల్ ఓవర్ అంటే అని చెప్పారు. ఇరాన్‌లో కూడా డీల్ ఓవర్ అని చెప్పారు. టక్కని క్రూడ్ ఆయిల్ ఏమో 87కి వచ్చేసింది. అందరూ ఖుషీలో ఉంటారు. అందరూ బెడ్‌కే అనుకోలేదు. అలాగ చూస్తే అప్పుడు తర్వాత ఏటి చెప్పి ఇరాన్ ఏటి చెప్పిందంటే, "హోమస్ మాది. అమెరికా ఏది చేయకుండా ఎళ్ళిపో. బల్బు ఏంటి లేదు. బల్బు కూడా లేదు. స్లేట్ దాన్ని ఇక్కడ ఉంచేసి ఎళ్ళిపోవచ్చు" అని చెప్పాడు. ట్రంప్‌కి చాలా కోపం వచ్చేసింది. హోమస్‌లో నా ఫీజంతా ఇచ్చి నేను ఒమాన్‌తోని మాట్లాడతానని అన్నారు. దీనివల్లనేమో ఓకే. ట్రంప్‌కి చాలా కోపం వచ్చేసింది. ఒమాన్‌ని ఖాళీ చేసిస్తాను అనుకోని, ఒమాన్ మీద గుండు వేసి ఒమాన్ లేకుండా చేసేస్తాను. ఏంటనుకుంటూ దాన్ని ఒక బెదిరించి ఇరాన్ మీద కూడా 4 బాంబులేసి, ఇరాన్ మళ్ళీ బాంబులేసి బాక్సింగ్ మాస్ స్టార్ట్ సీజ్‌ఫైర్ అయ్యి, సీజ్‌ఫైర్ నుంచి జెంటిల్‌మెన్స్ జెంటిల్‌మెన్ బాక్సింగ్ రేపు తెలుస్తుంది సార్. బాక్సింగ్ స్టార్ట్ అయిపోయింది. రేపేటి తెలుస్తుంది మనకు తెలుస్తుంది. రైట్ వింగ్స్ అని బాట్ వింగ్ చేయాలని చెప్తున్నారు. చాలా మంది చెప్తున్నారు ఎలక్షన్ వస్తున్నది నవంబర్‌లోని. ట్రంప్‌కి దీంట్లో ఉన్న నా సపోర్ట్ చేసిన అందరూ ఏం చెప్తున్నారంటే, వ్యతిరేకత చెప్పిన నేను చెప్తున్నాను ఎలక్షన్ అంటే నీకేంటి? 2 ఇయర్స్ తర్వాత నువ్వు ఇంటికెళ్ళిపోవాలి. ఇరాన్‌ని ఖాళీ చేసావంటే ఇరాన్‌ని ఎదిరించిన ప్రెసిడెంట్ అని పేరు తీసుకోవచ్చు. కరెక్ట్. ఇదే ఛాన్సెన్స్ లెబనాన్‌లో లోనికెళ్ళి ఇస్రాయెల్‌ని ఇజ్రాయెల్ కొడుతూనే ఉన్నారు. ఇప్పటికి పీస్ టాక్ లేదు. సో, మండే వరకు పీస్ టాక్స్ ఏంటి లేదు. మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. రూపాయి మళ్ళీ అధి పాతాళంకెళ్తుంది. సెంచరీ లెవెల్‌కి మళ్ళీ ఎళ్ళడం పరిగెడుతుంది. బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ స్ట్రీటా సార్? బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ రావడానికి టైం అవుతుంది. ఇప్పుడు లేదామంటున్నారా? సార్ ఇది బ్లడ్డే కాదు బ్లడ్డా అని చూడొచ్చు. ఇప్పుడు దీని తర్వాత ఏంటవుతుందంటే, మనం డాలర్స్ అప్లై చేస్తాం. వైట్ పీపుల్ ఏమో 96, 97 వచ్చినా ఇంకా డాలర్స్ అప్లై చేస్తాం. ఓకే. ఏడ్చి ఉన్నట్టుగా ఉంటుంది అంతా. గుండు చేసినప్పుడేమో నుయ్యిలేసేసి గీస్తారన్నట్టుగా ఉంటుంది. అలా గుండు చేసి వదులుతారు మీకు. బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తున్నారు. రూపీ వాల్యూ ఏమో 99 సీగంగా వచ్చేస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తున్నా. కారణం చెప్తున్నా. స్ట్రక్చరల్ ఎకనామిక్ స్ట్రెస్ అన్నది చాలా ఎక్కువుంది. అది ఆపడం అవ్వదు. సో, రూపీస్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. నేను మళ్ళీ మీకేం చెప్తున్నానంటే, మీకేం చెప్పాను? బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇప్పుడు చెప్తున్నది. నేనెప్పుడు చెప్పాను? ఓకే. సెంచరీ నీకు కరెక్ట్ సార్. విత్ 120,00,000 మీరు సెంచరీ చెప్తున్నారు సార్. తర్వాత ఫారెస్ట్ చార్జెస్, కమిషన్ దాని తర్వాత చూసామంటే అది అలాగా రూ. 105కెళ్ళిపోతుందంట. దానివల్ల ఏంటి సార్? 100 వస్తే బంపర్. బట్ 100కి మీద తర్వాత జస్ట్ నంబర్ అది. సార్ గోల్డ్ ఈ వైట్ పీపుల్ ఏసుకున్న సామ్ పీపుల్ అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఊపిరి పీలుస్తారు అని సరిగైపోతుందండి. ఎక్కడికెళ్ళిపోయారు? ఆ!
అలాగని రూ. 40 వెళ్ళిపోవాలి కదా! ఆ! స్వామి గారు పీస్ మాట్లాడను. స్వామి గారేమో పీస్‌గుండాలి. స్వామి గారు మెల్లగుండాలి. మెల్లగుండాలి. గోల్డ్ కొంచెం ఇవాళ పడింది సార్ సంతోషం. మళ్ళీ ఈ వారానికి మించిన అలాగ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతున్నది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు సో, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది. 6% నుంచి 15% ఇంపోర్ట్ టాక్స్ ఇంక్రీజ్ ఉండిపోయింటే దీంట్లో కొంచెం లెక్కకు తీసామంటే 9%. ఓకే. 14,500 నుంచి ఒక అవును 13,200 13,500 కూడా 300లో ఉండవలసింది. ఓకే. 13,300 లేకపోతే లేదనేదంటే 13,500 వరకు. 13,300 కూడా రావచ్చును. 13,300 అందుకే నేను చెప్తున్నాను. డబ్బున్నోళ్ళు కష్టపడతారు. జీబీలో ఒప్పుకోవడం అవ్వదు. ఆడికి ఉదయం కాసు కరిగిపోతుంది. దానివల్ల మనకు ₹1000 ఇచ్చారు. నువ్వు వద్దని చెప్తున్నాను చూడు. లేదు సార్. సార్ గోల్డ్ పడుతుంది. ఓకే. రేపు దెబ్బలాడారంటే 10,000కి వెళ్ళిపోతుందని నా డౌట్ సార్. 10,000కి వెళ్దు. సార్ అలాగే వెళ్దాం. 12,000 మీరు చెప్పిన బేస్ ఏమో 12,500 అని చెప్పారు. ఆల్మోస్ట్ ఆ ప్రైస్‌కి రావాల్సింది. 13,300 13,500 రావాల్సింది కదా! 1000 ఉంది కదా! 10% తగ్గింది. 13,300కి వచ్చింది సార్. సార్ ఇప్పుడు 14,500 సార్. అది కూడా 10% ఏమో ఇంపోర్ట్ టాక్స్ ఇంక్రీజ్ చేశారు. అది కూడా కట్ చేసింటుంటే 13,300లో ఉండి కూర్చుంది. 13,500 ఉంచండి. ₹1,000 సార్. 10% సార్. మీరు చెప్పిన ఫ్లోర్ ఏమో 12,500. ఇంకా 1000 ఉంది కదా! అది రావాలి కదా ఇంకా. అమెరికన్ ట్రూప్స్ లోన్‌కెళ్ళి డిస్కౌంట్ కొట్టాలి. ల్యాండ్ ఇన్వేషన్ జరగాలి. అదంతా చెప్పడం అది. ఏదైనా జరగవచ్చు. ట్రంప్ చెప్పి ల్యాండ్ ఇన్వేషన్ జరగదని చెప్తున్నారు. వీళ్ళు సాటా ఏసి ఒక 1 మిలియన్ సార్ట్ చేసి రూపాయి దిగించు. ఓకే. ఇప్పుడు అంటే ప్రజలకు లింక్ చేసి చాలా ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయంటున్నారు. ఓకే సార్. సార్ ఓకే సార్. గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గించడం ఉంది. ఈ వార్ బేస్ అయ్యి ఈ గోల్డ్ కొనడానికి దిగొచ్చా? సార్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు గోల్డ్ పీస్ అని అమ్ముతున్నారు. గోల్డ్ పీస్ అని కొనదా? వార్ నమ్ముకొని కొనొద్దు. జీ నమ్ముకొని కొను. ఓకే. 5 ఇయర్స్‌కి జీ ఎళ్ళింది అంతలోనే రూ. 125కి ఇచ్చేసి అంతాను. వార్‌కి ఇండియన్ రూపీకి వీక్‌నెస్‌కి సంబంధం లేదు. ఇండియన్ రూపీ వీక్ అయిందంటే గోల్డ్ గెయిన్ అవుతూనే ఉంటుంది. దానివల్ల బాధపడాల్సిన ఏంటి లేదు. ఓకే సార్. ఫైన్. నెక్స్ట్ అవుట్ ఐటీసీ 52 వీక్ లోన్ చిన్న లెవెల్‌లో ఉంది. పెన్సిటే ఉండండి. థాంక్ యూ సార్. ఫైన్. ఈ క్వెషన్స్‌కి అందరికి చాలా ఆన్సర్ ఇచ్చారు. చాలా నమస్కారం. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.